ఎక్సలెంట్గా ఉంది సినిమా మాత్రం. సెకండ్ హాఫ్లో లాస్ట్లో అయితే అబ్బబ్బబ్బ అంటే నీళ్ళు గారినాయి అంతే. సినిమా సూపర్ అంతే. నాకైతే మనస్ఫూర్తిగా అయితే బ్రహ్మాండంగా నచ్చింది. హలో గైస్, మరి చూసుకుంటే పెద్ద సినిమాకి అసలైన పరీక్ష రేపటి నుంచి. అంటే ఈ రోజు వరకు కూడా అంటే అది మనం వీకెండ్లో కన్సిడర్ చేస్తాం. మనకి గురువారం ఏంటంటే ఒక వర్కింగ్ డే, ఫ్రైడే అది కూడా వర్కింగ్ డే, సాటర్డే వీకెండ్, సండే వీకెండ్. కానీ సినిమా ఏంటంటే రిలీజ్ హైప్ కాబట్టి థర్స్డే ఫ్రైడే సర్వైవ్ అయ్యింది, సాటర్డే సండే వీకెండ్ కాబట్టి సర్వైవ్ అయ్యింది. మరి మండే నుంచి ఏంటి అసలు పరీక్ష. సో హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఎంత బాగా చేయగలిగారో అది అంటే చూస్తున్నప్పుడు ఆ ఏడుపు అయితే వచ్చేస్తుంది ఎవరికైనా. ఎమోషన్ చాలా ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా గైస్, నేను కొన్ని దగ్గరలో ఓపెన్ చేసి చూశాను. అగైన్ మండే కూడా ఆరెంజ్ అది వెళ్ళిందనమాట, ఫాస్ట్ ఫీలింగ్స్లోకి వెళ్ళింది. ఎక్స్ట్రాడినరీ సినిమా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మూవీని. చాలా బాగుంది. సో ఎక్కువ అక్కర్లేదు గైస్, నేను చెప్తున్నాను కదా. చాలా సంవత్సరాల తర్వాత ఒక తెలుగు మెయిన్ స్ట్రీమ్ హీరో దగ్గర నుంచి ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా వచ్చింది. మండే నుంచి పర్ హవర్ ఒక 8,000 టికెట్లు, 10,000 టికెట్లు ఆ మార్జిన్ వరకు సేల్ అయినా సరే మనం సేఫే. ఎందుకంటే వర్కింగ్ డేస్లో చాలామంది రారు, అది కూడా వీక్ స్టార్టింగ్. సో చాలా కష్టమవుతుంది మండే నుంచి. అక్కడి నుంచి పాస్ అవ్వడం అనేది పెద్దకి చాలా పెద్ద పరీక్ష. ఒకవేళ అక్కడ కానీ పాస్ అయ్యిందనుకోండి, అట్లీస్ట్ ఆ మండే నుంచి పాస్ అయ్యిందనుకోండి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఇంకా వీక్ అంతా కంటిన్యూ అవుతుంది. అంటే ఫ్రాంక్గా ఇంకో మాట చెప్పాలి అన్న పెద్ద రిలీజులు ఏం లేవు కదా ఇప్పుడు. అన్ని థియేటర్లో ఒకటే బొమ్మ ఉంది, పెద్ద తప్ప ఇంకే బొమ్మ నడట్లేదు. సో ఏవేవో వస్తున్నాయి వేరేవి, బ్లాస్ట్ అంటే ఏదో వేరే సినిమాలు, చిన్న సినిమాలు, అసలు ఓటీటీలో చూడాల్సిన సినిమాలన్నీ నడుస్తున్నాయి. అవసరం లేదు, ఎవరు దానికి వెళ్ళరు. ఎవరికైనా బోర్ కొట్టి ఎవరికైనా వెళ్ళాలి, సో ఏదో ఇలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ పెద్ది. అది కూడా ఇంకా కాలేజెస్ ఇప్పుడు రీఓపెన్ అవుతాయి, స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. కొంతమందికి వెంటనే వెళ్ళాలి అనే ఆలోచన రాదు. సో ఏం వెళ్తాం అలా స్కూల్కి, స్టార్టింగ్లో ఎందుకు వెళ్ళడం, ఇంటి దగ్గర చెప్పేసి సినిమాలకి వెళ్ళాలి అని ఒక థాట్ వస్తుంది. సో అప్పుడు కూడా మళ్ళీ పెద్దగాడే దిక్కు అవుతాడు. ఉన్నాయి గైస్, చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్. ఇఫ్ ఆ ఫ్యాక్టర్స్ అన్నీ వర్కౌట్ అవ్వాలి, మండే నుంచి కూడా ఆ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది పాస్ అవ్వాలని కూడా కోరుకుందాం. బట్ నా ఒపీనియన్ ఏంటంటే గైస్, ఇది ఓన్లీ తెలుగులో మాత్రమే కాదు, కర్ణాటకలో సర్ప్రైజింగ్గా చాలా పెద్ద రికార్డులు అయితే పడుతుంది. ఈ రోజు దాకా హయ్యెస్ట్ గ్రాసింగ్ ఓపెనింగ్ అనమాట. సో ఏ హీరోకి అంత లెవెల్లో పడలేదు. ఇప్పుడు అంటే కేరళలో అల్లు అర్జున్కి ఎట్లాంటి ఫాలోయింగ్ అయితే వచ్చిందో, కర్ణాటకలో చరణ్ గారికి ఆ మాదిరిగా ఆ లెవెల్ ఆఫ్ ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నాడు. ఇందులో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే శివన్న కూడా యాడ్ అవ్వడం. సో మంచిగా వెళ్తుంది, కర్ణాటకలో ఇంప్రెసివ్గా వెళ్తుంది గైస్. సో తమిళ్లో కూడా పర్వాలేదు ఒక మాదిరిగా, హిందీలో ఇంకొంచెం అందుకోవాల్సిన విషయం అయితే ఉంది. సో వాళ్ళకి వర్కింగ్ డే కానీ అది ఇది ఏం తేడా లేదు, వాళ్ళకి ఏదైనా ఒకటే. సో వాళ్ళలో కూడా కొంచెం స్లోగా స్ప్రెడ్ అవుతుంది, చూద్దాం వాళ్ళలో కూడా ఇంకా సినిమా వెళ్తుంది. సో ఓవరాల్గా గైస్ మండే నుంచి చూద్దాం ఏంటి అనేది. మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను. స్టేట్